హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్లో మీరు పర్ఫెక్ట్గా నెక్స్ట్ 16 వీక్స్కి ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, ఈ 16 వారాలు మీరు ఓర్పుతో ఉండగలరా? ఇది చాలా క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే చాలామంది ఓవర్ నైట్లోనే డబ్బులు రావాలి. ఒక స్టాక్ కొన్న తర్వాత అసలు వాళ్ళు తర్జన భర్జన పడుతుంటారు. ఇమ్మీడియట్గా డబ్బులు, ఇప్పుడు కొంటే ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చేయాలి. ఎలా వస్తుందండి? కనీసం దానికి కొన్ని టైం ఫ్రేమ్ అయినా ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం 16 నెలలు మనం అనుకున్నాం, ఆ 16 నెలలు ఇస్తేనే కదా మనకు వస్తుంది, లేకపోతే ఎలా? అంటే అసలు వాళ్ళకి ఆ ఓర్పు సహనం అనేది లేదు. అలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. స్టాక్ మార్కెట్లో అలాంటి వాళ్ళకి ఇక్కడ అర్హత లేదు. ఇక్కడ కావాల్సింది ఓర్పు సహనం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ఎవరు ఓర్పు సహనంతో ఉన్నారో వాళ్ళే ఇక్కడ కోటీశ్వర్లు అయ్యారు, వాళ్ళే సాధించారు. ఇది నిజం, అక్షరాల. అది నేను ఎంతోమందిని చూస్తున్నాను. అలా ఓర్పు సహనంతో ఉండబట్టి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని మీకు అందరికీ నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇది మామూలు విషయం కాదు మీ అందరికీ. ఎందుకంటే అసలు యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ. ఎలా చెప్పాలంటే, ఆ రోజుల్లో అసలు మాకు ఎవ్వరు స్టాక్ మార్కెట్లో ఒక గైడెన్స్ అనేది లేదు, అసలు ఏమీ లేదు. ఎక్కడో బాంబేలోనో ఢిల్లీలోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడూ ఆ ల్యాండ్లైన్లో ఉంటుంది. ఆ ఫోన్ కాల్ చేస్తే పలానా టైం అంటూ చెప్తారు. డైలీ ఒక హాఫ్, లేకపోతే వీకెండ్ మాత్రం ఒక 1 అవర్ వాళ్ళతో డిస్కస్ చేయడానికి. అంటే అలా అంత డిమాండ్ అనమాట. ఎవరు స్టాక్ మార్కెట్లో అంత అవేర్నెస్ లేదు. ఎవరో కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ని చేసి వాళ్ళు కూడా కనబడదు. కాబట్టి ఈ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ఇలాంటి చూడండి, మన సుమన్ టీవీ ద్వారా మీకు ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. ఇంతవరకు నాకు తెలిసి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక మీకు అందించే ఛానల్ ఏ ఛానలు లేదు. ఒక సుమన్ టీవీ తప్ప ఇక ఏ ఛానల్ లేదు, నేను చూడలేదు. ఎందుకంటే అంత సుమన్ టీవీలో అంత వ్యూవర్స్ ఉన్నారు. సుమన్ టీవీ మనీ అంటే అంత లైక్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక జెన్యూన్గా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అందరినీ ఒక టాప్ మోస్ట్ అనలిస్ట్ని వాళ్ళందరూ తీసుకొని వాళ్ళ ఛానల్లో వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు అని ఒక నేమ్ అనేది కూడా వాళ్ళకు ఉంది. అది మీరు రియల్గా యాడ్స్ ఆఫ్ చెప్పాలంటే సుమన్ టీవీకే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని మీకు లాంచ్ చేసి మీకు అందిస్తున్నారు కదా ఇన్ఫర్మేషన్స్. అది చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఫిన్ కేబుల్స్, అంటే ఫినోలెక్స్ కేబుల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 529 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 540 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 598, 660, తర్వాత 759. చూడండి, ఫినోలెక్స్ కేబుల్స్. అది తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 479 రూపాయలు దీని యొక్క స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 529 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబౌవ్ 540 పైన ఈ స్టాక్ మీరు కొనండి. ఇది వచ్చి 8,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 1999 నుంచి మనకి ఇప్పుడు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అంటే ఇప్పుడు మనము వర్క్షాప్ హైదరాబాద్లో డిసెంబర్ 10th and 11th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా
నేను ఇందాక చెప్పాను చూడండి, ఎంట్రీ, ప్రతి స్టాక్ ఎంట్రీ ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారు. షార్ట్ టర్మ్లో కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా ఎలా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్ అంటే ఎల్లకాలం ఎవరిని ఎంతమందిని మీరు డిపెండ్ అవుతూ ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు ఒకరిని? జస్ట్ ఇది వచ్చి ఒక రోలింగే, ఎవరో ఒకరు వస్తుంటారు చెప్తూ ఉంటారు, డజంట్ మ్యాటర్. బట్ మీకంటూ స్వతహాగా ఒక స్టాక్ అనలైజ్ చేసే కెపాసిటీని పెంచుకోండి. అది పెంచుకుంటేనే డెఫినెట్గా మీరు ఇక్కడ సక్సెస్ అవ్వగలరు. అలాంటి వాళ్ళు ప్యాషనెట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు చూడండి, లాస్ట్ 4 సీట్సే ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వస్తే సీట్స్ 100% ఉండదు. అది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మనం అలకేట్ చేయాల్సి వస్తుంది. అదనమాట. తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి యూకో బ్యాంక్. చూడండి, యూకో బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1495 ఉంది. చూడండి, 1495 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 1525 పైన. చూడండి, 1525 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1850. చూడండి, 1850, తర్వాత 2225, 2725, 75. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 14 రూపీస్ 0.95 పైసే ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 15 రూపీస్ 0.25 పైసే పైన మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 18 రూపీస్ 0.50 పైసే, తర్వాత 22 రూపీస్ 0.25 పైసే, తర్వాత 27 రూపీస్ 0.75 పైసే. స్టాప్ లాస్ వచ్చి 11 రూపీస్ 0.75 పైసే. యూకో బ్యాంక్ ఇది కూడా వచ్చి 17,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనము ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది ఈ 2 ఇయర్స్లో సార్ నెక్స్ట్ 5 ఇయర్స్కి డబుల్ అయ్యే స్టాక్స్ మాకు చెప్పండి అని నన్ను చాలామంది అడుగుతుండే వాళ్ళు. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేశాను. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడు 50 lakhs పెట్టారంటే వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే అది 1 crore అవుతుంది. అదేలాగా 3 ఇయర్స్లో కూడా వాళ్ళు పెట్టారంటే వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే అది కూడా 1 crore అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 5 ఇయర్స్లో డివిడెండ్స్ వస్తుంది ఆ స్టాక్స్కి, వీటికి డివిడెండ్స్ రాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఏదైనా మీ దగ్గర నుంచి మనం 1 రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిదన్నీ ఏమీ లేదు. చక్కగా మీ డీమెట్ అకౌంట్లోనే మీరు కొని పెట్టుకుంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఆ స్టాక్ అమ్ముకొని 50 లక్షల్ని 1 crore చేసుకుంటారు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. దీనికి జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అది రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. తర్వాత చాలామంది తీసుకున్నారు కూడా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ గురుప్రసాద్ అకాడమీలో ఒక కొత్త ప్రోడక్ట్స్, ఒక 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ మంత్లీ ఎంట్రీస్, తర్వాత స్టాక్స్ షార్ట్ టర్మ్లో ఒక 21 డేస్లో కొన్ని స్టాక్స్ అన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. ఇది కూడా ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేస్తున్నాము. వాటి డీటెయిల్స్ కూడా మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది. అది థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.